the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రతి నెల కూడా మనం జిఎస్టీ వసూళ్ళకి సంబంధించిన గణాంకాలను చూస్తూ ఉంటాము. జిఎస్టీకి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ ఇంపార్టెంట్, అవి మీకు తరచూ రిపీట్ చేస్తున్నాను, నేను రివిజన్ చేస్తున్నాను. జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను. జిఎస్టీ అనేది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్, పరోక్ష పన్ను. జిఎస్టీని భారతదేశంలో అమల్లోకి తీసుకురావడానికి దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగాన్ని సవరించారు. 101వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించింది అంటారు? జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ సంబంధించి. సో ఈ రాజ్యాంగ సవరణ రాజ్యాంగంలో చాలా మార్పులు తెచ్చింది. ఉదాహరణకు ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ 279 క్యాపిటల్ ఏ జిఎస్టీ కౌన్సిల్ని రాజ్యాంగబద్ధ సంస్థగా గుర్తించడం జరిగింది. ఈ సంస్థకి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ఫైనాన్స్ మినిస్టర్ గారు విధులు నిర్వర్తిస్తారు. సో జిఎస్టీని భారతదేశంలో ఎప్పుడు అమల్లోకి తెచ్చామంటే జూలై 1, 2017. అందుకే జూలై 1ని జిఎస్టీ డేగా గుర్తించాము. మరి ప్రస్తుతం భారతదేశంలో జిఎస్టీ స్లాబ్స్ని వీరు నిర్ణయిస్తారు. 0%, 5%, 12%, 18%, 28%. నిత్యావసరాలు ఏవైతే ఉంటాయో అవి తక్కువ పన్ను పరిధిలోకి వస్తాయి. లగ్జరీ గూడ్స్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో, సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ పన్ను పరిధిలోకి వస్తాయి వీరి నిర్ణయం మేరకు, జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయం మేరకు. మరి జిఎస్టీ కలెక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి, జిఎస్టీ వసూలకు సంబంధించి ఎవ్రీ మంత్ కూడా గణాంకాలను విడుదల చేస్తారు ఆర్థిక శాఖ వారు. ఎవ్రీ మంత్, ఉదాహరణకు జనవరి మంత్ ముగిసింది కదా, ఫిబ్రవరి 1లో ఈ గణాంకాలు రిలీజ్ చేస్తారు. జనవరి నెల మొత్తంలో ఇంత జిఎస్టీ వసూలేని అని చెప్పేసి. అలా ఇప్పటి వరకు హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ ద సింగిల్ మంత్, ఏ మంత్? ఏప్రిల్ 2025 పేరిట రికార్డ్ అయింది. 2024 ఏప్రిల్ 2024 ఏప్రిల్ మంత్ హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ సింగిల్ మంత్గా చరిత్రలో నిలిచింది. అంటే ప్రస్తుతం మనమున్న ఆర్థిక సంవత్సరం 2024 ఏప్రిల్ నుండి 2025 మార్చి 31 వరకు కదా. సో ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభ నెల అద్భుతమైన జిఎస్టీ వసూలు ఎంత అంటే 2.1 lakh crores వసూలు ఒక సింగిల్ మంత్కి. ఇక అన్నీ అనుకూలిస్తే నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ మంత్ 2025-26 ఆర్థిక సంవత్సరం ప్రారంభ నెల ఏప్రిల్ 2025 ఉంటుంది కదా, ఆ మంత్ ఈ రికార్డు బ్రేక్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆర్థిక సంవత్సరం మొదటి నెల అనేది కలెక్షన్స్ పరంగా చూస్తే ఎప్పుడు కూడా రికార్డ్స్ వసూలు చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జిఎస్టీ వసూళ్ళకి సంబంధించి జనవరి మంత్ ఎలా ఉందట అంటే జనవరిలో 1.96 lakh crores జిఎస్టీ కలెక్షన్స్ అంట. జనవరి నెలలో జిఎస్టీ వసూలు మెరుగ్గా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెలలోని గణాంకాలతో పోలిస్తే 12.3% ఎక్కువగా, అంటే 1.96 lakh crores ఫర్ సింగిల్ మంత్, దట్ ఈజ్ జనవరి, గుర్తుపెట్టుకోండి. ఇక ఇస్రో 100వ ప్రయోగం మనం జనవరి 29, 2025 రోజున ఇస్రో 100th ఎక్స్పెరిమెంట్ చూసాం. 100వ ప్రయోగము విజయవంతం, 100వ ప్రయోగం నుంచి చూసాం. కానీ చివరి నిమిషంలో అనుకున్న ఫలితాన్ని చూడలేకపోయాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జిఎస్ఎల్వి F-15 రాకెట్ ద్వారా NVS-02 శాటిలైట్ని ఇస్రో ప్రయోగించింది కదా, NVS-02. ఆ శాటిలైట్ ఏదైతే ఉంటుందో కక్షలోకి ప్రవేశించలేదంట. సో కాబట్టి విఫలమైందని కూడా చెప్పవచ్చు. సో ఇక్కడ చూస్తే గత జనవరి 29 రోజున ఇస్రో చేపట్టిన 100వ ప్రయోగానికి అనుకోని అడ్డంకులు ఏర్పడ్డాయి. అంతరిక్షంలోకి పంపిన NVS-02 శాటిలైట్లో సాంకేతిక లోపం తలెత్తిందని ఇస్రో ప్రకటించింది. నిర్దేశిత కక్షలోకి NVS-02 నావిగేషన్ శాటిలైట్ను ప్రవేశపెట్టలేకపోయారు. కక్షను పెంచేందుకు శాటిలైట్లోని థ్రస్టర్లను మండించే ప్రయత్నం చేయగా ఆక్సిడైర్లను అందించే వాల్వ్లు తెరుచుకోలేదు, గుర్తుంచుకోండి. ఓకేనా, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. సో 100వ ప్రయోగము ఇక్కడ అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాము. సో ఇక్కడ ఒక సూపర్లేటివ్ టాపిక్
దక్షిణాఫ్రికాలో హిందూ ఆలయం అనేది ప్రారంభం. ఇది దక్షిణార్ధగోళం ఏదైతే ఉంటుందో సదన్లో అతిపెద్ద టెంపుల్ అంట. దక్షిణార్ధగోళంలో మనం నార్థన్ హెమిస్ఫియర్, సదర్న్ హెమిస్ఫియర్ అంటాం కదా, అలాగా. సో సదర్న్ హెమిస్ఫియర్లో అతిపెద్ద హిందూ దేవాలయం, సాంస్కృతిక సముదాయము రీసెంట్గా ఆదివారం దక్షిణాఫ్రికాలోని జోహన్నస్బర్గ్లో ప్రారంభమైందంట. ఈ సందర్భంగా జరిగిన ఉత్సవంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. గుర్తుంచుకోండి, ఓకేనా. అతిపెద్ద హిందూ ఆలయం దక్షిణార్ధగోళంలో ఇటీవల ఎక్కడని అడుగుతారు, ఓకేనా. 82 ఏళ్ల ఆధ్యాత్మిక నాయకుడు, బోచ సన్యాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ బాప్స్కి చెందిన మహంత్ స్వామి మహారాజ్ నేతృత్వంలో జరిగిన ఆలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం. గుర్తుపెట్టుకోండి, అతిపెద్ద హిందూ ఆలయం దక్షిణార్ధగోళంలోనే. అండ్ నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా 2015 జనవరి 1న అప్పటి వరకు పనిచేసిన ప్రణాళిక సంఘం స్థానాన్ని భర్తీ చేసింది నీతి ఆయోగ్. నీతి ఆయోగ్కి ప్రస్తుతం వైస్ చైర్పర్సన్గా సుమన్ బెరీ గారు, సిఇఓగా బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు విధులు నిర్వర్తిస్తున్నారు. నీతి ఆయోగ్ విడుదల చేసే సూచీలు ఏవైతే ఉంటే వాటిపైన ప్రతి శ్రద్ధ చూపండి. సో ఇక్కడ నీతి ఆయోగ్ ఒక నివేదిక వెల్లడించింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశంలో రాష్ట్రాల మధ్య విశ్వవిద్యాలయాలు, కాలేజీల నిష్పత్తిలో అసమానతలు ఉన్నాయని, ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయని నీతి ఆయోగ్ అధ్యయన నివేదిక వెల్లడించింది. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ విశ్వవిద్యాలయాలు ఉంటే ఇంకొన్ని రాష్ట్రాల్లో అతి తక్కువ ఉన్నాయని తెలిపింది. గుర్తుంచుకోండి, రాజస్థాన్లో 93, గుజరాత్లో 91, ఉత్తరప్రదేశ్లో 87 ఉండగా అండమాన్ నికోబార్, లక్షద్వీప్, దాద్రానగరి, దయూ దమన్ అక్కడ ఒక్క విశ్వవిద్యాలయం కూడా లేదని చెప్తోంది. గుర్తుంచుకోండి. సో యూనివర్సిటీస్ విషయంలో అసమానతలు ఉన్నాయి దేశంలో అని చెప్పేసి చెప్తున్నారు. 29 జిల్లాల్లో ఒక్క కాలేజీ కూడా లేదు. దేశవ్యాప్తంగా మొత్తం 1160 యూనివర్సిటీలు, ఇందులో 480 గ్రామీణ ప్రాంతాల్లో, 680 పట్టణ ప్రాంతాల్లో. సో నీతి ఆయోగ్ అధ్యయన నివేదిక, ఇటువంటి నివేదికల గురించి ప్రత్యేకంగా చూడండి, ఓకేనా. మీకు నేను ఇవన్నీ కూడా మినిట్ టు మినిట్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ సంబంధించి ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్, సో ప్రవీణ్ సార్ అని మీరు టైప్ చేయండి, వాట్సాప్ ఛానల్ కనబడుతుంది. ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్లో మీకు నేను పోస్ట్ చేస్తూనే ఉన్నాను, అందులో ఒకసారి ఇదంతా చూడండి. అందులోనూ నీతి ఆయోగ్ రిపోర్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కృత్రిమ కిరణజన్య సంయోగక్రియతో రాకెట్ ఇంధనాన్ని తయారు చేశారు చైనా శాస్త్రవేత్తలు. చైనా సొంతంగా నిర్మించుకుంటున్న అంతరిక్ష కేంద్రం తియాంగాంగ్ ఉంది కదా, సో దానికి సంబంధించి చైనాకు చెందిన షెంజో 19 వ్యోమనౌక సిబ్బంది తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రంలో అద్భుతమే చేశారు. కృత్రిమ కిరణజన్య సంయోగక్రియ సాయంతో రోదెస్లో మొదటిసారిగా ఆక్సిజన్, రాకెట్ ఇంధన ముడి పదార్థాలను సృష్టించారంట. సెమీకండక్టర్ ఉత్ప్రేరకాల సాయంతో పెట్టెలాంటి ఆకారం గల పరికరంలో కార్బన్ డయాక్సైడ్, నీటిని వారు ఆక్సిజన్గా మార్చగలిగారు. గుర్తుంచుకోండి. అండ్ సజీవ కణజాల చిత్రాలు మరింత స్పష్టంగా అనే అంశంతో ఇక్కడ మసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు, MIT శాస్త్రవేత్తలు సాధించిన ఘనత. సరికొత్త లేజర్ ఇమేజింగ్ విధానాన్ని సిద్ధం చేశారు ఈ MIT శాస్త్రవేత్తలు. శరీరానికి కోత పెట్టాల్సిన అవసరం లేకుండానే లేజర్ కాంతితో సజీవ కణాలు, లైవ్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని వీక్షించడానికి వైద్యులు, శాస్త్రవేత్తలకు మెటబాలిక్ ఇమేజింగ్ వీలు కల్పిస్తుంది. కొత్త ఇమేజింగ్ విధానం అనేది ఎవరు తయారు చేశారో? మసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ వారు. దేనికి? సజీవ కణాల చిత్రాలు ఎటువంటి ఓపెనింగ్స్ లేకుండా డైరెక్ట్గా చూసే విధంగా. గుర్తుపెట్టుకోండి, అమెరికా శాస్త్రవేత్తలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తున్న వాటిలో ముందుంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ప్రపంచ దేశాలు చేస్తున్న ఖర్చు కూడా చూస్తున్నాం మనం. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పెట్టుబడులు పెట్టడం పెరుగుతోంది. ఇలా 2024లో ఏఐలో మొత్తం పెట్టుబడుల సంఖ్య రికార్డు స్థాయిలో $100 బిలియన్ చేరింది. దేశాలు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఏఐ విస్తరణపై పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐలో పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి. మైక్రోసాఫ్ట్ CEO భారతదేశంలోను, మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్ అమెరికాలోను, ఇలా చాలామంది కార్పొరేట్ సంస్థల అధిపతులు భారీ పెట్టుబడులు పెడతామని ప్రకటించారు. 2024లో మొత్తం పెట్టుబడులు $100.4 బిలియన్. ఎవరు చెప్పారు రిపోర్ట్ అంటే సిబి ఇన్సైట్స్ అనే నివేదిక. అండ్ సాగు ఆదాయంలో వృద్ధి చెందుతోందని చెప్పేసి రీసెంట్గా ఎకనామిక్ సర్వే 2024-2025 ఉంది కదా, నిర్మలా సీతారామన్ గారు జనవరి 31 తేదీన పార్లమెంట్ ముందు పెట్టిన ఎకనామిక్ సర్వేలో చెప్తున్న గణాంకాలు. 2011-12 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 మధ్య దశాబ్ద కాలంలో ఏడాదికి సగటున 5.23% చొప్పున వ్యవసాయ రంగ ఆదాయం పెరిగిందని ఆర్థిక సర్వే 2024-25 వెల్లడించింది. తృణధాన్యాల అధిక ఉత్పత్తి తగ్గించి పప్పులు, వంట నూనెల
ఉత్పత్తి పెంచాలని సూచించింది. సో ఇక్కడ ఈ దశాబ్ద కాలంలో అత్యధిక ఉత్పత్తి విలువ మత్స్య సంపద నుంచి వచ్చిందని, తృణధాన్యాల నుంచి ఏడాదికి సగటున వచ్చింది 2% కాగా నూనె గింజల నుంచి వచ్చింది 1.9%, పండ్లు కూరగాయల నుంచి 3.5% వచ్చిందని చెప్తున్నారు. గుర్తుంచుకోండి. అండ్ మహిళా కార్మికులు యజమానులు ఒక నివేదిక. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అసంఘటిత రంగంలోని పరిశ్రమలు లేదా సంస్థల్లో అత్యధిక మహిళా కార్మికులు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆ తర్వాతి స్థానంలో తెలంగాణ ఉంది. అసంఘటిత రంగ సంస్థలపై కేంద్రం నిర్వహించిన సర్వే 2023-24లో విషయాలు వెల్లడైనాయి. 2023-24లో ఈ సంస్థలు అసంఘటిత రంగంలో పనిచేసిన మొత్తం కార్మికుల్లో మహిళల శాతం 28.1% అంట. అసంఘటిత రంగ సంస్థల్లో మహిళలు యజమానులుగా ఉన్నవి 26.2%. తయారీ రంగం మరియు గ్రామీణ పట్టణ ప్రాంతాల సంస్థల్లో మహిళా కార్మికుల శాతం వచ్చేసేసి గ్రామీణ ప్రాంతాల్లో అయితే 55.1%, పట్టణ ప్రాంతాల్లో అయితే 37.1%. అసంఘటిత రంగంలోని మొత్తం కార్మికుల్లో మహిళల శాతం ఆంధ్రప్రదేశ్లో 38.5%, తెలంగాణలో 37.0%, వెస్ట్ బెంగాల్లో 35.9%. ఇటువంటి రిపోర్ట్స్ మీకు డిస్క్రిప్షన్ ఎస్ఏ రాయడప్పుడు కానివ్వండి, మెయిన్ ఆన్సర్స్ రైటింగ్లో కానివ్వండి ఇంపార్టెంట్. అండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల ముగిసిన సామాజిక సర్వే, కుల సర్వే ఉంది కదా. సో ఆ సర్వే రిపోర్ట్ ఏదైతే ఉంటుందో వార్తల్లోకి వచ్చింది చూడండి. తెలంగాణలో బీసీ జనాభా 46.25%, ఎక్స్క్లూడింగ్ ముస్లిమ్స్. తెలంగాణలో బీసీ జనాభా 46.25% లెక్క తేలింది. ఓసీలు 15.79%గా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో ఈ విషయాలు వెల్లడైనాయి. ఈ అంశంపై అక్కడి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్గా ఉన్న ఉపసంఘానికి ప్రణాళిక శాఖ మధ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తాన్ గారు వీరు నివేదికను అందజేశారు. సర్వేలో వెల్లడైన అంశాలు ఏంటంటే మొత్తం కుటుంబాలు తెలంగాణలో 1,79,457. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం అబ్జర్వ్ చేస్తే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీలు, ముస్లిం బీసీలు ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. డైరెక్ట్గా గణాంకాలు చూడండి సరిపోతుంది. ఓకేనా. అండ్ దీనిపైన సపరేట్ సెషన్ కూడా అవసరం ఉంటుంది. ఎందుకంటే సర్వే పైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వస్తాయి. గతంలో 2014లో అప్పుడు టీఆర్ఎస్ వారు తీసుకున్న సర్వే అయితే దాని నుండి క్వశ్చన్స్ వచ్చినాయి, సమగ్ర కుటుంబ సర్వే అని. ఈసారి దీనిపైన కూడా రానున్న 2-3 ఏళ్ల పాటు క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి దీనిపైన స్పెషల్ సెషన్ని నేను తీసుకునే ప్రయత్నం చేస్తాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగానికి కాగ్ యత్నాలు చేస్తోందని చెప్పేసి ప్రస్తుత కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 148 to 151 వరకు మనం కాగ్ వ్యవస్థ గురించి చూస్తాము. ప్రస్తుతం భారతదేశంలో కాగ్గా సంజయ్ మూర్తి గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఆడిటింగ్ ప్రక్రియలో కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్ ఆటోమేషన్, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి అధునాతన సాంకేతికతలను వినియోగించుకోవడానికి అవసరమైన మౌలిక వసతులు సమకూర్చున్నట్లు కాగ్ చెప్పడం జరిగింది. 2047 కల్లా దేశ ఆర్థిక వ్యవస్థ 30 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరాలంటే ఆర్థిక వ్యవస్థ డిజిటలీకరణ తప్పనిసరి అని చెప్పేసి తను వ్యాఖ్యానించారు. సో ఈరోజు అంశాలు ర్యాపిడ్గా చూస్తే జీఎస్టీ వసూళ్లు జనవరి నెలకు సంబంధించి 1.98 lakh crores. ఇస్రో 100వ ప్రయోగము అనుకున్న లక్ష్యాన్ని చేరలేదు. దక్షిణాఫ్రికాలో అతిపెద్ద హిందూ ఆలయం దక్షిణార్ధగోళంలోనే ఇది అతిపెద్దదంట. అండ్ నీతి ఆయోగ్ రిపోర్ట్ కృత్రిమ కిరణజన్య సంయోక్రియతో రాకెట్ ఇంధనాన్ని సృష్టిస్తూ చైనా శాస్త్రవేత్తల వార్తల్లోకి వచ్చారు. అండ్ సజీవ కణజాల చిత్రాలు మరింత స్పష్టంగా చూసే ఒక ఇమేజింగ్ విధానంతో అమెరికాలోని మసాచ్యుసెట్స్ శాస్త్రవేత్తలు ఏఐపై ప్రపంచవ్యాప్తంగా భారీగా పెట్టుబడులు జరుగుతున్నాయి. అండ్ సాగు ఆదాయంలో వృద్ధి ఏ విధంగా ఉందని ఆర్థిక సర్వే చెప్తున్న గణాంకాలు. అండ్ మహిళా కార్మికులు అసంఘటిత రంగంలో ఏ విధంగా ఉన్నారని చెప్పేసి పర్సంటేజెస్. నెక్స్ట్ తెలంగాణ కుల సర్వే గణాంకాలు, సర్వే రిపోర్ట్. అండ్ ఏఐ వినియోగానికి కాగ్ యత్నాలు, ప్రస్తుతం కాగ్ సంజయ్ మూర్తి గారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.